ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బెల్ట్ షాపులు కలకలం సృష్టిస్తున్నాయి. ఆదోని నియోజకవర్గంలో కూటమి నాయకుల మధ్య బెల్ట్ షాపులు కేటాయింపు విషయంలో పెద్ద రగడ చెలరేగుతోందా? అమరావతి నగర్ నివాసి ఉంటున్న బీజేపీ నాయకుడు తాయన్న వైఎస్ఆర్సీపీ నుండి బీజేపీలోకి వచ్చిన మెల్లాల మధుసూదన్ శర్మపై బహిరంగంగా విమర్శలు గుప్పించారు. మధుసూదన్ శర్మకి ఇప్పటికే ఒక వైన్ షాప్ మరియు ఒక బార్ అండ్ రెస్టారెంట్ మంజూరైనప్పటికీ ఆయన తమ సొంత ఏరియాలో ఒక బెల్ట్ షాప్ ను ఇతరులకు 50,000 రూపాయలకు విక్రయించారని తాయన్న ఆరోపించారు. ఆయన తమ సొంత ఏరియాలో ఒక బెల్ట్ షాప్ ను ఇతరులకు 50,000 రూపాయలకు విక్రయించారని తాయన్న ఆరోపించారు. మేము కూడా పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాము, మాకు ఇస్తామని చెప్పి ఇతరులు డబ్బులు ఇచ్చారని వారికి ఇవ్వడం అన్యాయం. మాలాంటి మధ్యతరగతి వ్యక్తులకు అన్యాయం చేస్తారా అని తాయన్న నిలదీశారు. ఈ వివాదానికి సంబంధించిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. దీనిపై స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి ఎలా స్పందిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. నా పేరు తాయన, అమరావతి నగర్లో నివాసము. కొంచెం పూత దూరంలో ఉంటాము మా నివాసాలు. మళ్ళీ ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన మధుసూదన్ వెల్లెల స్వామి డబ్బులున్నాయని ఒక బ్రాందీ షాపు, ఒక బార్ రెస్టారెంట్ ఉంది. మళ్ళా మా వార్డులో బెల్ట్ షాపు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి 50,000కి అమ్ముడుపోయినారంట. స్వామి ఇదేం స్వామి, మేము కష్టపడినాం కదా అని అడిగితే వాళ్ళు డబ్బులు ఇస్తారు కదప్పా 50,000 అంటే. కాదు సార్, నువ్వు ఒక మాట అన్న మాకు చెప్పాలి కదా, మేము కూడా వాటిలో ఉండము, మాకు కూడా అవసరం కదా, ఏదో బీదలు బతుకుతారంటే. మేము గెలిచినాక బెల్ట్ షాప్ పెట్టిస్తే మా ఒక బీద మనిషికి ఈరోజు స్టేషన్లో ఒక్కొక్కసారి 5-11 రోజులు పొద్దున సాయంత్రం తిప్పి పార్టీ కష్టపడి ఉన్న వాళ్ళు, బియ్యం కోసం తిప్పులు పడిన వాళ్ళు తిప్పుతున్నారు. ఆయనకి 50,000 ఇచ్చారని ఈరోజు కౌన్సిలర్ ఎలక్షన్లు వచ్చేవని బెల్ట్ షాపులను పక్కలో దిగి ఫోటోలు ఇచ్చి ఫోజులు ఇస్తున్నాడు అమరావతి నగర్లో. మరి 10 ఏళ్ళు ఏం చేసా వైసీపీ ఆయనలో? ఇప్పుడు మళ్ళా కౌన్సిలర్లో దాహం తీర్చుకోవాలని మళ్ళీ మధ్యతరగతి కుటుంబాలతో ఆడుకుంటున్నాడు స్వామి. మేము కష్టపడిన వాళ్ళు ఆడిపోవాలా? ఏమిది అంటే మా చేతకానితనమా, లేకపోతే ఏం మా పరిస్థితి? ఇది ఎవరు మాకు దీనికి